నమస్తే వీధుని స్వాగతం లక్ష సమాజితం శ్రీ బంగారు మైసమ్మ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వరూప శ్రీ వజ్రనాథేశ్వర స్వామి శ్రీవల్లి దేవసేన వాసుకి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క టెంపుల్లో ఈరోజు కావడి పాల కావడి మరియు కళ్యాణోత్సవం జరుపుతున్నారు సరూర్ నగర్ మరి ప్రాథమిక వైద్య కేంద్రంలో మరియు వెంకటేశ్వర కాలనీ 15 రోడ్లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం మన బేర బాలకృష్ణ గారు అలాగనే ఆకుల అరవింద్ గారు ఉన్నారు. వారిని మన క్వశ్చన్ తెలుసుకుందాం. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ముందుగా సరూర్ గ్రామ ప్రజలందరికీ సుబ్రహ్మణ్యం షష్ఠి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు సరూర్ నగర్ గ్రామ ప్రజలందరం కూడా కలిసి సుబ్రహ్మణ్యం షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్యం గారికి పాలకావడి, దాంతోపాటు అభిషేకం, ఆ తర్వాత సాయంకాలం కళ్యాణం, ఈరోజు అన్ని కూడా కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో ఈ టెంపుల్ ఇక్కడ చిన్న శ్రీ బంగారు మైసమ్మ టెంపుల్గా దేవస్థానం ఇక్కడ ప్రసిద్ధిగాంచింది. దాన్ని అంచెలంచెలుగా ఇక్కడ నేను కానీ నాతో పాటు మా బెర బాలకృష్ణ గారి, గతంలో ఇక్కడ ఏఎంహెచ్ఓ చంద్రకళ మేడం గారి, ఈశ్వర్ గారే కానీ, తర్వాత పంతులు సాయి గారు కానీ, రకరకాలుగా ఒక 10-15 మంది ఈ టెంపుల్ ఈ విధంగా అభివృద్ధి చెందడానికి కారణం అంతా కూడా ఈరోజు ఒక బంగారు మైసమ్మ టెంపుల్తో పాటు శ్రీ కాశీ వైద్యనాథేశ్వరుడు, విఘ్నేశ్వర స్వరూపిణి, శ్రీ వల్లి దేవసేనాపతి సమేత వాసుకి సుబ్రహ్మణ్యం స్వామి, ఇవన్నీ కూడా విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది. ఇవన్నిటి కూడా మొన్న కార్తీక మాసం ముందుగా ఇవన్నీ కూడా విగ్రహాలు ప్రతిష్ఠించుకొని మొన్న కార్తీక మాసంలో కూడా శివుని కూడా నిత్యం అభిషేకాలు ధూపదీపాలు అవి అందించడం జరిగింది. ఇంకా గతంలో కూడా మంచి రోజులు చూసుకున్న తర్వాత లక్ష్మీ కుబేరుడు స్వామి దేవస్థానం కూడా అవి కూడా విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవడం జరుగుతుంది. గతంలో కూడా ఎక్కలేని విధంగా సరూర్ నగర్లో గ్రామ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు కూడా చాలా చోట్ల కూడా సుబ్రహ్మణ్యం స్వామి ఒక్కరే విగ్రహం ప్రతిష్ఠ జరుగుతుంది. మా దగ్గర ప్రత్యేకత ఏంటంటే సుబ్రహ్మణ్యం స్వామితో పాటు వల్లి దేవసేనాపతి సమేత వాసుకి సుబ్రహ్మణ్యం ఇట్లా జంటలు భార్యలతో ఉన్న విగ్రహాలు ఎక్కడ కూడా ఈ ప్రాంతం అంతటా కూడా బహుశా ఈ చుట్టుపక్కల కూడా ఏకైక టెంపుల్ ఇది ఒకటి. అదే మాదిరికి వస్తే ఇక్కడ మేమైతే వైద్యనాథేశ్వర టెంపుల్ కూడా ప్రసిద్ధిగాంచింది. ఈ టెంపుల్కి కూడా 4 దారాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాశీలో ఏ విధంగా ఉందో కాశీని పోల్చినట్టు సేమ్ కాశీలో ఉన్నట్టు విధంగా కూడా ఈరోజు కూడా ఇక్కడ శివలింగం కూడా ప్రతిష్ఠ జరిగింది. శివలింగంతో పాటు అనేదానికంటే దాని వైద్యనాథేశ్వరుడు ఈ పక్కన 30 బెడ్ల పడకాలు కొడుతున్న హాస్పిటల్ ఉంది కాబట్టి హాస్పిటల్కి వచ్చే రోగులందరికీ కూడా వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని చెప్పి వాళ్ళందరికీ కూడా న్యాయం కావాలని చెప్పి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి అన్ని పంతులతో పాటు కూడా శూన్యంగా చర్చించి ఇవన్నీ కూడా టెంపుల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఎవరికి కూడా ఆర్థిక ఇబ్బందులు లేవద్దని చెప్పి వాళ్ళందరికీ కూడా లక్ష్మీ కుబేర స్వామి కూడా ప్రతిష్ఠ జరుగుతుంది. వాళ్ళకున్నేమో ఆర్థిక ఇబ్బందులు పోవాలని చెప్పి జ్ఞానాలు కలగాలని సిద్ధి వినాయకుడు స్వామి ప్లస్ అదే మాదిరికి వస్తే వైద్యనాథేశ్వర స్వామి ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి రకరకాలుగా కూడా రేపు జరగబోయే కాలంలో ఈ టెంపుల్ ఒకటి సరూర్ నగర్ గ్రామంలో కూడా ప్రసిద్ధిగాని టెంపుల్గా తీర్చిద్దాలని చెప్పి మా అందరం సభ్యులతో పాటు ఇక్కడ ఉన్న భక్తులు అందరూ సహాయ సహకారాలు తీసుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడికి వచ్చే చాలా మంది మహిళలు కూడా పారాయణ కార్యక్రమాలే కానీ ఇక్కడికి వచ్చే భరతనాట్యాలే కానీ ఇట్లా రకరకాల కల్చరల్ యాక్టివిటీస్తో పాటు ఈ టెంపుల్ని చాలా అభివృద్ధి చెందాలని చెప్పి రాజకీయాలకు కులాలకు మతాలకు అతీతంగా ఎవరు లేనకుంటా ప్రతి ఒక్కరు బీద పెద్ద లేనకుంటా అన్ని వాళ్ళగా టెంపుల్ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. హరో మెడివేల్ మురుగా. ఈరోజు సరూర్ నగర్ పట్టణంలో మరి రోడ్ నంబర్ 15 ఏదో జరుగుతూ ఉన్నటువంటి బంగారు మైసమ్మ దేవాలయ ప్రాంగణంలో మరి నూతనంగా ఇలా అన్ని దేవాలయాలు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ టెంపుల్కు ఫౌండర్ మా అరవింద్ గారు, అదే సాయి పంతులు గారు మరి అందరం కలిసి ఈ దేవాలయానికి దాతలందరూ కూడా ముందుకొచ్చి అనేక విధాలు సహాయపడుతారు. వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. బంగారు మైసమ్మ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి అందరూ మరి దేవాలయాలు అన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే అందరూ కూడా సహకరించాలని చెప్పి ఇంత చక్కటి కార్యక్రమం నడుస్తూ ఉంది. మీరందరూ కూడా మరి అందరూ వచ్చి భగవంతుని మరి స్మరించుకోవాలని చెప్పి భగవంతుని సేవించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे. हमारा नाम संगीता है. हम भगवान की कृष्ण जी की कृपा से ये DID हर किसी के लिए इम्यूनिटी ड्रिंक बनाए हैं जो हर किसी को काम आएगा. कोई भी वायरस के लिए काम आता है तो कृष्ण की कृपा से इसमें कृष्ण का प्रसाद भी है. ऐसे हर किसी को भगवान का भोग के इस रूप में मिलना है. सबके साइड इफेक्ट जो भी है शरीर में से निकल जाना उसके हिसाब से हम बनाए हैं. तो आप लोग सब इसको देखिए और ये अच्छा है, यूज़ भी करिए. बहुत अच्छा है, कुछ भी साइड इफेक्ट. ये हमारी स्टोरी है. हम 1 लाख लोगों को 1 साल में पिलाने का संकल्प लिए है. इसमें हमारा सब लोग सहयोग दीजिए. 1 लाख पीपल्स को पिलाने का है हमारा. हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंदा. हरे कृष्णा कृष्ण
కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. అందరూ కనీసం ఒక్కసారైనా దినంలో హరే కృష్ణ మంత్రం తప్పకుండా చాంట్ చేయండి. ఇదే కలియుగంలో మహామంత్రం. ఇదే కలియుగ నాస్తి ఇదే మంత్రం చెప్తే మనది అన్ని పాపాలు పోతుంది. మళ్ళీ జన్మ రోగాలు మళ్ళీ మృత్యు అది రాదు. హరే కృష్ణ. బాగుందండి. ఎవ్రీ ఇయర్ పాల్గొంటాము, బాగుంటుంది. ఇది చేస్తే విత్-ఇన్ 1 yearలో మంచిగా అవుతుందని మాకు. ఎన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటారు మీరు? ఇక్కడైతే ఇది ఫస్ట్ టైం. లాస్ట్ 8 years నుంచి అక్కడ అవుతుంది శివాలయంలో. మంచిగా అనిపిస్తుంది అండి. ఏమైనా కోరుకున్నారా? 10 సంవత్సరాలు కోరుకుంటారా? ఎలా అనిపిస్తుంది మరి? ఎన్ని సంవత్సరాలు? దేవుడికి ఏమి ఇవ్వాలో దేవుడికే తెలుసు. మనం పాల్గొంటాం అంతే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ ఇక్కడే ఉంటామండి. భక్తులకు ఏం చెప్తారు? భక్తులకు మంచిగా పాల్గొనండి, మీకు కూడా అన్ని కోరికలు తీరుతాయని చెప్తానండి. అసలు మీ పేరు? నా పేరు శ్వేత అండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిది చాలా విశిష్ట కలదండి. ఇది ముఖ్యంగా సంతానం లేని వారికి, చాలా పెళ్లి కాని వారికి, వాళ్ళకి బాగా తొందరగా అవుతుందండి. మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి స్వామివారి దగ్గర. మేము లాస్ట్ ఇయర్ కూడా శివాలయంలో పాల్గొన్నాము. ఈ ఇయర్ ఇక్కడ ఫస్ట్ టైము పాల్గొనడము. చాలా బాగా అవుతుంది. అందరు చాలా బాగుంటారు ఇక్కడ చేసుకుంటే. శ్రీ బంగారు మైసమ్మ, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వరూప శ్రీ వైద్యనాథేశ్వర స్వామి, శ్రీవల్లి దేవసేన సమేత వాసుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో మరి పాల కావడి మరి కళ్యాణ మహోత్సవాన్ని మరి వాటి గురించి వివరించినటువంటి ఆకుల అరవింద్ గారు, మరి బేర బాలకృష్ణ గారు, మరి ఈ యొక్క కళ్యాణాన్ని మనం V3 న్యూస్లో ఎక్స్క్లూజివ్ చూద్దాం. చూస్తున్నాండి V3 న్యూస్. కెమెరామెన్ గురుమూర్తితో మీ సురేష్ దండు. V3 ఛానల్లో లైవ్ వేస్తున్నారు కావున మీ ప్రేక్షకులు వీక్షకులు ఉన్న వాళ్ళకి మీరు తప్పకుండా చెప్పవచ్చు. V3 వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని ఇంత ముందుకు తీసుకొస్తూ సహాయ సహకారాలు అందించిన యావత్ మంది సిబ్బంది అందరికీ స్వాగతం పలుకుతాం. అమ్మ, అందరికీ శివుడికి ఒకటే చెంబుడు పోసి వచ్చేయండి అమ్మ. అందరూ శివరాత్రి అనుకుంటారు. దయచేసి శివరాత్రి మనం మార్చిలో చేస్తున్నాం, దయచేసి క్షమించాలి.
ఎవరైతే సంకల్పం చేస్తాడో సంకల్పానికి కార్యరూపం దాల్చడానికి సహకరించిన వాళ్ళు, దీన్ని వచ్చి చూసిన వాళ్ళు అందరూ ధన్యులు అని అర్థం. స్వామి సంకల్పం ఉంటే రాయి కూడా శిలగా మారుతుంది, ఆ శిలే రాయి కూడా అయిపోవచ్చు. నిన్ను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి రోజు మనం కేవలం శివాలయం ఒకటి కట్టాలి. ఆకుల అరవింద్ గారు ఈ ఒక 10 మంది సభ్యుల మధ్య ఈ యొక్క శివాలయాన్ని శంకుస్థాపన చేస్తే, ఏ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క రోజున మనం శంకుస్థాపన చేశామో అదే రోజు ఈ రోజు మనం కావడి ఉత్సవం చేసుకుంటున్నాం. ఒకసారి ఆ స్వామి వారికి మీ కరతాళ సమర్పణ చేయండి. ఒకసారి అందరికీ టిఫిన్లలో ఎందుకలా నీరసంగా చేస్తారు? రాత్రి 300 మందికి భోజనం, పొద్దున 300 మందికి టిఫిన్ ఏర్పాటు చేస్తున్నాం. అది చాలు. పెట్టుకోవద్దు అంటే మనసులో పెట్టుకోవడం అంటే ఇంకో మనసులో పెట్టుకోవడం కాదు. ఎవరైతే 500 కట్టి ఉన్నారో ఆ సేవ నిమిత్తం వాళ్ళు అక్కడి నుంచి చూడు. నేను కొందరికి చేతి ఇలా ఊపి బాగా ఎక్కువ కాదు, మీరు తక్కువ కానీ కాదు. ఒక పిల్లలు దయచేసి అందరూ ఇక్కడికి వచ్చేసిన ప్రార్థన చేస్తున్నాం. దర్శనంగా రావాలి. అమ్మా, ఎవరైతే అక్కడ హాస్పిటల్ లైన్లో నిల్చున్నారో మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. మిమ్మల్ని అక్కడ నిల్చోబెట్టారని మీరేం అనుకోవచ్చు. వచ్చే సంవత్సరం మనం
सर्वगुण हरतु मे पापं दूर्वा दुष्मप्तनाशने శరవణ భవాయ నమః. స్వామివారు కుజదోషం, నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం ఇత్యాది దోషాలన్నిటికీ రియల్ ఎస్టేట్లో రాణించాలన్నా అకౌంట్లో 5 కోట్ల నుంచి నిలువ అనుకుంటారు. చాలా మంది కోరుకోలేదు. ఆ గృహయోగం రావాలన్నా ఈ పెళ్లిళ్ళు శుభకార్యాలు సమస్త జగత్తుకి క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధ్యర్థం, ధర్మార్థ, కామ్యమోక్ష, చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. ఇప్పుడు మీ ఒక్క గోత్రం అని చెప్పుకోండి, ఇంకేం అక్కర్లేదు. మొత్తం సర్వనాల్లో మొట్టమొదటి అవసరం లేదు. మోస్తున్న వాళ్ళు ఉన్నవాళ్ళు మీ గోత్రం, మీరు భార్య పేరు చెప్పుకోండి. పిల్లలు మీరు ఎవరైతే మంచి జరగాలని మీ ఆప్తులు ఉంటారో వాళ్ళని ఒక్కసారి తలుచుకోండి. వాళ్ళ వివాహ సమస్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సంతానం కావచ్చు. చెప్పండమ్మా. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర వాసుకి సుబ్రహ్మణ్యేశ్వర దేవత ఉద్దిశ్య ప్రీతయే విశేష మార్గశిరమాస శుక్ల షష్ఠమ్యాం భానువాసరే పాలకావడి ఉత్సవ విశేష ద్రవ్య అభిషేక అర్చన మహద్భాగ్య సిద్ధ్యర్థం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కావడి మోసిన వాళ్ళు మళ్ళా కావడికి మీ జీవితంలో మీరు టిక్కు పెట్టుకోవచ్చు. మేము 8 ఏళ్ళ నుంచి కావడి చేస్తున్నాం. ఈ స్వామివారి ఇక్కడ అవకాశం బాలకృష్ణ గారు, అరవింద్ గారు ఫుల్ సపోర్ట్ చేసి ఈరోజు వారిద్దరికి ఒకసారి మీరు కరతార్థాలను కొట్టి సమర్పించవలసిన కోరుకుంటున్నాం. ఎందుకంటే మామూలుగా గుడి కట్టడమే కష్టం. అందులో నా బంగారు మైసమ్మ చల్లని తల్లి. ఆ తల్లి ఒడిలో ఆవిడ ఒక్క ఆవిడ ఉంది, పెద్ద ఆవిడ పాపం. ఆవిడ ఒక్క ఆవిడ ఉండలేక ఈయన తెచ్చుకుంది. భాగ్యము భోగము మాకు కలుగు చేయాలి. వెట్టువేల్మురుగనుకు ఇప్పుడు చేసామా కాస్త జరగని తల్లి వేదిక వచ్చి వదిలేసేయండి. అందరికీ కనిపిస్తుంది. ఇదే చేయండి. గంట పుష్ప ధూపదీప నైవేద్యం వచ్చాడమ్మా. ఆ విధంగా మన అదృష్టం. రోడ్ నెంబర్ 15 5+1 6. 6వ రోజు పుట్టినవాడు, 6 ముఖములు కలిగినవాడు. అనుకోకుండా బాలుడి వయసు కూడా 6 ఏళ్ళు. సాక్షాత్తు బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు. ఒకసారి మీరు కరతార్థాలను సమర్పణ చేయాలి. శంశరవణ భాయ మహా చిన్న ఎంటుకున్నా ఓం పశుపతే దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం ఉగ్రాయ దేవాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం హరే దేవాయ నమః. ఓం భవస్య దేవస్య నమః. ఓం శర్వస్య దేవస్య నమః. ఓం ఈశా ధూరసి ధూర్మధూర్మన్వంధూర్మనయ్యో ఇది ధూమమాగ్రామరామి తాత్రమేకాత్మజంగం గంధిరాగం వరం మహామంగళం దేవం త్రైలోదే ధోరే ధోర ధోరమదేశా సర్వే సర్వశర్వే ధో నమస్తే తదదేవగం తదిరామధునాదిజాహో యువం యజ్ఞమశ్వినో భా బృహత్తదేవాః పామంతో ఏత
దయచేసి ముయ్యనే వరకు మీ వాళ్ళు దూరంగా పెట్టుకోండి, స్థల సైడ్ దిగండి. అమ్మ 62 రావాలి, 62 రావాలి. అదేంటి 69 68 వచ్చారా? రైట్ రైట్ ఉడికి వచ్చండి. సన్నయ్య పోకండి, సుబ్రహ్మణ్యేశ్వర నారాయణ
जिन्वन्ति इमं जिन्वन्त्यग्नजमिति यदक्षरं भूतकृतं विश्वे देवा उपासते महर्षिणस्य गोत्रादं जमदग्निमकुर्वत जमदग्निराप्याजते छन्दोभिश्चितरुत्तरैः राज्ञः सोमस्य तृप्तासः ब्रह्मणा वेदा शिवः तच्छयोनाप्रणीमहे सोमपा असोमपा इति निगतव्याख्याता सहस्रवृतिजं भूमिः फलं व्योम सहस्रवृतो अश्विना भुज्योना सत्या विश्वस्य जगतस्पति जाया भूमिस्पतिर्व्योमा मिथुनन्ता अतुर्यथुः पुत्रो बृहस्पति रुद्रः परमा इति स्त्रीभुवं शुक्रं वा मन्यद्यदतं वा मन्यतो विषरूपे अहनीत्यवरिवस्थः काले त्रिभिरथैः शतपद्भिश्षडश्वैः कवितारं वितन्वन्तम् अनुबध्नादिशाम्बरः आपपूरुषं परश्चैव कपितारे पतो भवतु जगुं सुतृप्तं विदित्वैव वहसोमगिरं वशी आयसूयान् सोमतृक्षिप्तु सङ्ग्रामस्तमोऽध्योद्योतः वाचोगाः पिपापिततो पतद्गोभिस्तमात्येत्यन्ये रक्षसानन्वितास्तजे अन्वैति परिवृत्यास्तः एवमेतौ स्थो अश्विना ते पृथिव्योः अहरहर्गर्भन्ते यजोवेदो वत्सा अहोरात्रे पृथिव्याः दम्पती एव भुवनः यजो वेदो वत्सो युष्माचनीहारश्च वृद्धस्योष्मा वैद्युतस्य नीहरः पौतामेव प्रजपत्येते हेयगुं रात्रि गर्भिणी पुत्रेण सम्पदति।